అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. అసలు వారాహి అమ్మవారు ఎవరు? వారాహి నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి? వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి నవరాత్రులు అంటే శరన్నవరాత్రులే గుర్తుకు వస్తాయి. ఆశ్వయుజ మాసంలో విజయదశమికి ముందు 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దీంతో పాటు ఉగాది నవరాత్రులు, వినాయక నవరాత్రులు, ఆషాఢమాస నవరాత్రులు. ఇందులో ఆషాఢ మాసంలో జరుపుకునే నవరాత్రులనే వారాహి నవరాత్రులుగా జరుపుకుంటాము. ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులని గుప్త నవరాత్రులని, గుహ్య నవరాత్రులని కూడా పిలుస్తారు. వీటితో పాటు వారాహి నవరాత్రి, శాకంబరి నవరాత్రి అని కూడా పిలుస్తుంటారు. ఈ 2024 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఆషాఢమాస ప్రారంభం నుండి అనగా జూలై 6 శనివారం 2024న ప్రారంభమై జూలై 15 సోమవారం 2024న ముగుస్తాయి. ఈ నవరాత్రులు శాక్తేయం అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోనూ జరుపుతుంటారు. గురుముఖతః సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించి అనుష్ఠించేవారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శరన్నవరాత్రి ఉత్సవ సమయంలో పాటించే ఆచారాలన్నీ దీనికి కూడా పాటిస్తారు. వారాహి మాత లలిత త్రిపుర సుందరి మాత యొక్క దండనాయకి లేదా దండనాథ దేవి. ఈ అమ్మవారు వరాహతలను కలిగి ఉంటుంది. ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన, నవావర్ణ పూజ, వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు. దుర్గా సూక్తం, లలిత సహస్రనామం, లలితోపాఖ్యానం మరియు బ్రహ్మాండ పురాణ పారాయణం చేయడం ఆచారంగా వస్తుంది. దేవి భాగవతం, దుర్గా సప్తసతి, దేవి మహత్యం లాంటివి పారాయణం చేయడం శుభాలను కలిగిస్తుందని భక్తుల నమ్మకం. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిశాలోని చౌరాసి, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారణాసి కాశీలో వారాహి దేవాలయం ఉన్నది. భూగృహంలో ఉన్న ఈ వారాహి దేవి విగ్రహం చాలా పెద్దది. ఈ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ భూగృహంలోకి ప్రవేశం ఉండదు. ఉదయం 8 గంటల్లోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనియ్యరు. పైభాగంలో ఉన్న 2 కన్నాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూసి తరించగలం. కేవలం అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలుగుతాము. రాత్రి వేళల్లో పూజలందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకిని కూడా ఆరాధించడం జరుగుతూ వస్తుంది. దుష్ట శిక్షణ కోసము, భక్తులను కాపాడేందుకు ఈ సప్తమాతృకులు సిద్ధంగా ఉంటారు. వారాహీదేవి సప్తమాతృకులలో ఒకరు. వరాహుని స్త్రీతత్వమే వారాహి. శ్రీ వరాహస్వామి వారి స్త్రీతత్వంగా వారాహి తల్లిగా మన పురాణాలు పేర్కొన్నాయి. మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో శ్రీ వరాహస్వామికి తల్లిగా ప్రకటితమవుతుంది. అమ్మవారి స్వరూపము మంత్రమయ రూపము. భారతీయ సనాతన ఆరాధన పద్ధతుల్లో నామ, రూప, గుణ, తత్వ వైభవములుగా ఆయా మంత్రాది దేవతలు ప్రకటితమవుతూ ఉంటారు. అందుకని హిందూ దేవీ దేవతల పూజా విధానాలలో మడి, ఆచారం, కట్టుబాట్లు, సమయం, ప్రత్యేక పూజలు, నివేదనలు, హోమాలు, తంత్రాలు మొదలైన అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి.
ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్రవారాహి, కాశీ వారాహీదేవి అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది. ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖం, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఈమె ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహీదేవి పేరు ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.